క్రియేటివ్ కామన్స్ అనేటటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ అయ్యి కాపీరైట్ హక్కులు వాళ్ళ క్రియేటర్స్ కానీ వాళ్ళ వారసుల దగ్గర కానీ ఉండిపోతుంది. కానీ వాళ్ళు దీన్ని పబ్లిక్లో వాడుకోవడానికి వీలుగా కమర్షియల్ ఇంట్రెస్ట్ అడ్డం రాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కథ రాస్తే ఎవరైనా తర్వాత ఉత్తర సినిమా తీయదలుచుకుంటే క్రియేటివ్ కామన్స్ అడ్డం రాదు. ఎవరైనా నేను కథ సినిమా తీయదలుచుకున్న వాళ్ళు మళ్ళీ ఒరిజినల్ రచయితలు వెళ్ళచ్చు. కానీ ఇది వెబ్సైట్లో పెట్టుకోవడానికి 10 మందికి అందేటట్టుగా చేయడానికి వీలుగా అది ఉత్త మనసులో ఉండేటట్టే కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీన్ని క్రియేటివ్ కామన్స్ ఆమోదన పత్రం ఒకటి ఉంది. ఈ రకమైనటువంటి ఆమోదన పత్రం కనుక మీరు కనుక ఇచ్చినట్లయితే కాపీరైట్లో ఉన్నటువంటి వర్క్స్ని కూడా మేము వెబ్సైట్లో పెడతానికి వీలేదు. అందుకని మేము చాలామందిని ఈ ఆమోదన పత్రాలని దయచేసి నింపి సంతకాలు పెట్టి ఇస్తే మేము వాటిని ప్రిజర్వ్ చేసుకుని వాళ్ళ పుస్తకాలు వాళ్ళ ఇతర వర్క్స్ ఏమి ఉంటాయి కానీ వాటిని నెట్లో పెడతానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ క్రియేటివ్ కామన్స్కి సంబంధించినటువంటి ఫామ్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. అవి కూడా కనుక మీకు వీలైతే దయచేసి ఎవరైనా మీకు తెలిసిన మిత్రులు కానీ వాళ్ళకి కానీ వచ్చి సంతకం పెట్టించి ఇవ్వగలిగితే సంతోషిస్తాం. ఈ రెండు వేరే వేరే విషయాలు. ఇవి రెండు చెప్పిన తర్వాత ఈ ముఖాముఖి మనం నేను కూడా రచయితనే అని చెప్పుకుంటాను. ఎందుకంటే నా పుస్తకాలు పబ్లిష్ అయిపోయింది. నా మేజర్ వరి ఏంటంటే ప్రస్తుతానికి నేను నా దగ్గర ఉన్న ప్రపంచంలో ప్రతి రచయిత పాటలు ఇళ్ళలో పుస్తకాలు నిండిపోయి తిరుగుతూ తింటుంటాం అందరూ. అయితే నేను జాగ్రత్తగా నాకు కాపాడుకుంటాను. నేను బతుకున్నంత కాబట్టి నేను పోయాక పుస్తకాలు అసలు ఉంటాయా, అసలు రంగారావు గారు చెప్పారు. తర్వాత ఏంటి ఆస్తులు చేసుకుంటారు కానీ ఈ సాహితీ సంపదని ఒక బదిలపరిచే ఒక ప్రాసెస్ అనేది దాదాపు లేదు. అంటే ఇట్స్ నో మిస్టేక్ ఆఫ్ ఎనీబడీ. అట్లా జరిగిపోతుంది ఎవల్యూషన్లో వాళ్ళ ప్రాధాన్యాలు ప్రయారిటీస్ మారిపోతుంది. కాబట్టి నేను నచ్చుతుందంటే నా గురించి కొడుకు మళ్ళీ ఆ పుస్తకం మీద అంత అనురక్తి ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే మంచిదే, లేకపోవచ్చు. బట్ ఫర్ పాజిటివిటీ అంటే నాట్ ఓన్లీ ఫర్ మై డాటర్ ఆర్ సన్, యాజ్ పీపుల్ ఆల్రెడీ సెడ్, అందరికీ లభ్యం కావడానికి ఉన్నది తెలియడానికి. అంటే నేనంటే ఒక ఎగ్జాంపుల్, నేను గొప్ప రచయితలు కాకపోవచ్చు, నా రచనలు అమూల్యమైనవి కూడా కాకపోవచ్చు, జస్ట్ ఫర్ ఎవ్రీబడీస్ బెనిఫిట్. ఇప్పుడు దీని ప్రాసెస్ కొంత అర్థమవుతుంది నాకు. నా దగ్గర 4 పుస్తకాలు ఉన్నాయి సార్ ప్రస్తుతం పబ్లిష్ అయినాయి. ఒకటి విశాలంగా ఉన్నాయి సార్, ఒకటి 2 నేను వేసుకున్నాను, ఇంకొకటి కూడా ఆంగ్ల నవల ఉంటుంది. నా తెలుగు నవలని నేను అనువదించుకున్నాను. కానీ ఇంకొక నాటికి మొన్న ఒక బొమ్మలు వచ్చింది. దానికి వాళ్ళు తొందరలో అది పుస్తకంగా రాబోతుంది. గుంటూరు వాళ్ళు మొన్న చెప్పారు 10 రోజుల క్రితం. ఆ నాటిక కూడా ఒక సంకలనం 7 నాటికలతో రాబోతుంది. ఇప్పుడు నాటిక అనగానే దాన్ని ప్రదర్శించడానికి అనుమతులకు ఎక్కడ కావాలి. రాయ్ గారు చెప్పినట్టు మన కథ ఎవరైనా సినిమా తీయాలనుకున్నారో ఏదో అనుకోండి, మన కథను ఎవరైనా సినిమా తీయాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ పర్స్పెక్టివ్లో ఏమవుతుంది? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టు సమిట, ఇప్పుడు నా రచనల్ని నేను డిజిటైజ్ చేసుకోవడానికి మనసు ఫౌండేషన్ వాళ్ళు ఎట్లా ప్రాసెస్ ఏంటి కొంత. సెకండ్ థింగ్, సపోజ్ బై ఛాన్స్ మై స్టోరీ గెట్స్ అట్రాక్టెడ్ బై ఫిల్మ్ మేకర్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, డాక్యుమెంటరీ మేకర్ ఆర్ హూఎవర్, అప్పుడు ఇది ఎట్లా కాపీరైట్ అనేది, డైనమిక్స్ ఆఫ్ కాపీరైటింగ్, హౌ డస్ ఇట్ వర్క్? సో ఈ వివరాలు కొంచెం చెప్తే నాకు మిగతా వాళ్ళకి కూడా ఈ సందేహాలు మిగతా వాళ్ళకి కూడా ఉపయోగంగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన కైండ్ ఆఫ్ మీటింగ్ అయితే మళ్ళీ ఒకసారి అందరినీ కలిసే అవకాశం కలిగింది. ఇంగ్లీష్లో ఉన్న తప్పని తెలుగులోకి కన్వర్ట్ చేశాను. ఇంకొక
నెలన్నర తర్వాత అందులో ఏమైనా ఈ తప్పులు కానీ కరెక్షన్స్ కానీ ఏమైనా కనుక ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత డెఫినెట్గా నెట్లో పెడతానికి వీలుగానే తయారు చేస్తామండి. దాంట్లో మాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్ కాపీ కూడా ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. మేము మాన్యువల్గా తీసుకున్నాం అనుకోండి, దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. ఆ అవసరం లేకుండా నెట్లోనే డైరెక్ట్గా వచ్చేటట్టుగా జూన్ ఎండ్ టెంటేటివ్గా వెబ్సైట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, కానీ బీటా స్టేజ్లో ఉంది. స్కాన్ చేస్తే సాఫ్ట్ కాపీలో సాఫ్ట్వేర్లో కన్వర్ట్ అయిపోతాం. డైరెక్ట్గా కాదండి, స్కాన్ అంటే ఇవాళ పెట్టి మాన్యువల్గా ఇచ్చారనుకుంటా, ఆ మాన్యువల్గా ఇచ్చిందని మేము స్కాన్ చేసుకోం. అదే కనుక ఇంటర్నెట్లో చేసుకుంటే డైరెక్ట్గా అది కాకుండా వాళ్ళే స్కాన్ చేసి మొబైల్ ద్వారా ఫోటో తీసి పంపించినప్పుడు మేము తీసుకుంటాం. అదేంటంటే బ్రహ్మవిద్యం కాదు, అది మా వెబ్సైట్లోనే మేము అది ఇన్కార్పొరేట్ చేస్తాం. కాబట్టి 3 నెలలు అవుతామని ఆగామన్నమాట. ఎందుకంటే ఫామ్ మీద ఫీడ్బ్యాక్ ఏం రాలేదు పూర్తిగా, దానికోసం. నేను సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నాను. ఒక 2-3 అంశాలు సార్. మీరు మనసు ఫౌండేషన్ వాళ్ళు తీసుకొని చేస్తారన్నారు కదా, దానికి ప్రామాణికమైన గ్రంథాలు మాత్రమే సేకరిస్తారా, ఎవరు ఏది ఇచ్చినా కూడా సేకరిస్తారా అనేది ఒకటి. రెండవది వచ్చేసరికి మీరు తీసుకొని చేసేదానికి మీరు యూనికోడ్లో అన్నట్టు కొంత పేజ్ మేకర్లో చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్స్ పేజ్ మేకర్ అను ఫాంట్లో చేస్తూ ఉంటారు. అవైనా స్వీకరిస్తారు. అంటే సాఫ్ట్ కాపీలు ఉంటాయి, ప్రతి రచయిత బుద్ధించండి సాఫ్ట్ కాపీ తప్పనిసరిగా ఉంటుంది. సాఫ్ట్ కాపీ ఇస్తే డైరెక్ట్గా సాఫ్ట్ కాపీ మీరు అప్లోడ్ చేయడం అది సులభం కదా అనేది ఒకటి. తర్వాత ఏమన్నానేమో యూనికోడ్లోనే కావాలా, పేజ్ మేకర్లో ఉన్న దాన్ని పీడిఎఫ్ చేసేస్తే డైరెక్ట్గా వచ్చేసి ఇంకేం మార్పు అని దీనికి సంబంధించిన లోటుపాట్లు ఏమన్నా రచయిత బాధ్యత అని మీరు పెట్టేస్తారు, ఇబ్బంది లేకపోతే అదొకటి. ఇకపోతే పుస్తకాలు చాలా వస్తాయి సార్, అదే ఇందాక మొదటి చెప్పాను ప్రామాణికమైనవా లేదా అనేది ఒకటి. ఇంకోటి మన తరాలు అయిపోతున్నాయి, మనం 50-60 పళ్ళలో ఉన్నాం, 70లో ఉన్నాం. మనం కాకుండా రాబోయే తరానికి మనం ఒక ఆదర్శవంతంగా నిలవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతల నేటి యువకుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న రచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైన ఒక కార్యక్రమంగా పెట్టుకొని అలాని ఈ 30 రోజుల్లో అలాని ఈ ప్రాంతంలో వాళ్ళ యువకుల రాజులను మేము ఆహ్వానిస్తున్నాం. తీసుకొని వాళ్ళు సాఫ్ట్ కాపీ ఏదైనా కంప్యూటర్లో వచ్చేసి డిజిటలైజ్ చేసేసి పీడిఎఫ్ కాపీ ఏదైనా పంపిస్తే అవి కనుక మనం కనుక మన వెబ్సైట్లో కనుక పెట్టినట్టయితే, అంతర్జాలంలో పెట్టినట్టయితే నేటి యువతరానికి కూడా ఒక దారి చూపించినట్టు అవుతుంది అనేది నా ఒక అభిప్రాయం. ఈ విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాను. ధన్యవాదాలు సార్. మీరు చాలా పాయింట్లు రేజ్ చేశారు. ఒకే మిస్ అయితే మనం చెప్పాల్సి వస్తుంది. మొదటిది ఏంటంటే సార్, మాకు ఏది ప్రమాణమైనది కాదండి. ఇది గొప్పదా కాదా అని నిర్ణయించడానికి మాకే హక్కు లేదు. మీరు రాశారు, మీరు స్కాన్ చేస్తారు. ఎవరో ఒకరికి పబ్లిష్ చేయదు, మీరు స్కాన్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్లో చాలా రకమైన ఇబ్బందులు. మేము కథానిలయం పెట్టినప్పుడు మొదట్లో చందమామ కథలా కాదా, పెద్ద చర్చ. డిటెక్టివ్ సాహిత్యమా కాదా, సినిమా పాటలు సాహిత్యమా కాదా, ఎవరు నిర్ణయించాలి? ఇంకా పూజలు గారు అంటున్నారు. అంతకు ముందు ఆయన 87 ప్రాంతాల్లో పూజరావు గారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేశారు. ఫస్ట్ PhD తెలుగు సినిమా, తర్వాత బయటపాలు చేశారు. నాకైతే ప్రగాఢ విశ్వాసం, సినిమాకు సంబంధించిన ఏదైనా కూడా నిర్ణయం సాహిత్యం వాళ్ళు కూడా మాయావ గారు, పిన్నెల నాగేంద్రరావు గారి డైలాగులు కానివ్వండి, పాటలు కానివ్వండి, దాన్ని ఎవరైనా సాహిత్యం కాదని అంటారని నేను నమ్మకం. దురదృష్టవశాత్తు ఏమైందంటే మీరు రాసిన కాలాన్ని బట్టి కూడా అది మార్చలేదు. ఆరుద్ర మొత్తం జీవితంలో 80% బతికింది, పనిచేసింది, అన్నీ కూడా సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన సమగ్రంగా ఆంధ్ర సాహిత్యం తీసుకున్నారంటే అక్కడ మీరు అందులో సినిమాలు కూడా చాప్టర్ కూడా లేదు. దాన్ని ఏమంటారు, చిన్న పాయింటర్ కూడా లేదు, విజువల్ లేదంటే మనం చెప్పలేదు. కానీ నా ఉద్దేశం ప్రామాణికమైనది పలానాది ఏది వస్తుందో దాన్ని స్కాన్ చేస్తాం, తిరిగి పంపిస్తాం, ప్రజల ముందు పెడతాం, వాళ్ళు నిర్ణయించుకుంటాం. ఇది మొదటి పాయింట్.
100% మార్కులు అనుకోండి. మా ఎఫర్ట్ విషయం ప్రతి సంవత్సరం 10 పాయింట్స్ దొరుకుతుంది. అందువల్ల యువతీయులకు చేసేటటువంటి తక్కువనో గౌరవం లేదనో కానీ మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ప్రయారిటీ మాత్రం పాత వాటి మీద కూడా ఈ విషయం ప్రస్తావించారు. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. మనం జేపీక్ కిందనో టిప్ కిందనో ఇమేజ్ మనం స్కాన్ చేసి పక్కన పెడతాం. వాటిని మనం పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు అన్నింటినీ కలిపి ఒక ఆర్డర్లో పెట్టి పీడిఎఫ్ కింద తయారు చేస్తాం. రెండోది ఏంటంటే మనం కంప్యూటర్ అర్థం చేసుకునేటటువంటి భాషలో ఉండదు ఒక ఇమేజ్. కాబట్టి దాన్ని మనం యూనికోడ్లో తెలుగు యూనికోడ్లో కన్వర్ట్ చేయాలి. దీనిలో చేయడం వచ్చినటువంటి యాప్లను మనం ఏమంటామంటే ఓసీఆర్ అంటాం, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. వాళ్ళకి మార్కెట్లో ఉన్నటువంటి ఓసీఆర్ సాఫ్ట్వేర్ ఏవి కూడా తెలుగు విషయంలో మీరు ఇందాక నాకు లెటర్ ప్రెస్ అని తర్వాత హ్యాండ్ రైటింగ్ కూడా ఇన్ఫ్యాక్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా బాగానే డిటెక్ట్ చేస్తుంది. బాగానే అనేటటువంటిది మనకు చాలా వాళ్ళ ఉన్నటువంటి ఎఫికసీ వచ్చి బోత్ లెటర్ ప్రెస్ అండ్ డిటిపి చేసినటువంటి ఆఫ్సెట్టే కాదు, తర్వాత రకరకాల ప్రింటర్స్ వచ్చినాయి కదా, డిజిటల్ ప్రింటింగ్ అన్నీ వచ్చినాయి. లేదు నార్మల్గా ఒక రెగ్యులర్ ప్రింటర్ మీద తీసుకున్నాం మనం, లేదర్ ప్రింటర్ లేదా కలర్ ప్రింటర్ ఇంకోటి తీసుకుని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ పాతవి వీటిలో నుంచి తీసుకున్నప్పుడు కూడా మన ఎఫికసీ వచ్చి 85 to 90% తయారు చేసినటువంటి పద్ధతిని బట్టి వచ్చినట్టు. ఇది చాలా పూర్ మా పరిభాషలో చెప్పాలంటే మనం కనీసం 95-96 దాకా. దీనికోసంగా గత 2-2.5 సంవత్సరాలుగా IIIT హైదరాబాద్, IIT తిరుపతి, తర్వాత ఈ మధ్యన ఒక ఆయన సిలికానాంధ్ర యూనివర్సిటీ అని చెప్పి కొద్దిపట్ల ఆనంద్ వచ్చారు. వీళ్ళందరితో మాట్లాడుతున్నాను. కాకుండా మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఫస్ట్ ఆర్టీఎస్ తయారు చేసిన వాళ్ళు దీన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎంత ఇంప్రూవ్ చేయాలి. ఇది చేయడానికి వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకదాన్ని రన్ చేస్తారు. రన్ చేసినటువంటి తర్వాత వచ్చినటువంటి తప్పుల్ని మాన్యువల్గా దిద్దాలి. దిద్దినటువంటి దాన్ని మళ్ళా కంప్యూటర్లో ఫీడ్ చేయాలి. ఇది లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. ఇది చదువు కంప్యూటర్ చదువుని మనం ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి పద్ధతి. ఈ తప్పు ఎందుకు వచ్చింది అనే తప్పుని దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. అది చేస్తూ పోతే ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు 60-65% ఉన్నది, 90%, 85-90% మధ్యకి రావడానికి గూగుల్ వాళ్ళు చాలా పనిచేస్తారు. దురదృష్టవశాత్తు వాళ్ళ గూగుల్ తప్ప ఇంకా ఏది కూడాను అంత దగ్గరికి రావట్లేదు. కానీ గూగుల్ వాళ్ళది ఏమైందంటే ఒక మూసేసిన ప్రపంచం, పెద్దది బ్యాస్ట్. అందువల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా వాళ్ళతో ఇంకా అంటే ఇంటరాక్షన్ జరగాల్సిన స్థాయిలో జరగట్లేదు. సో అందువల్ల ఇవాళ మనం ఓసీఆర్ కన్వర్ట్ చేయడం అనేటటువంటిది లిమిటెడ్ ప్రాసెస్లోనే పెట్టుకున్నాం. చేసిన ప్రతి పుస్తకాన్ని ఇవాళ మనం ఓసీఆర్ చేయట్లేదు. ఓసీఆర్ చేయకపోతే ఎస్సీఓ రాదు కదా. ఏది రాదంటారు? ఎస్సీఓలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కరెక్ట్ రికగ్నైజ్ రాదు. ఇవాళ మనకు ఇచ్చేటటువంటి పీడిఎఫ్లకు కావాల్సినటువంటి మ్యాచింగ్ టెక్స్ట్ ఫైల్స్ మీకు చెప్పదలుచుకుంటే అడిగిన వాళ్ళకి ఇస్తున్నాం చేసి, కానీ ప్రూఫ్ రీడ్ ఎవరు చేయాలి? ఇవాళ మీకు చూస్తే archives.org కూడా ఇదే ప్రాబ్లం. ప్రూఫింగ్ లేదు వాళ్ళ దగ్గర. న్యాచురల్ మెషిన్ కన్వర్షన్ తోటి ఎంతవరకు వస్తుందో అంతవరకే చేసి పక్కన పెడుతుంది. ఇది రైటా తప్ప అనేది పక్క విషయం. కానీ మేము అనుకున్నది ఏంటంటే ఈ ఎఫికసీ పెరిగిన తర్వాత 95-96కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం యాక్టివ్గా ఇచ్చేయచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. అది జరిగినప్పుడు ఏమిటంటే దిద్దకట్టాలు ఏదంటే రచయితలు లేకపోతే చదివే వాళ్ళు వాళ్ళే మాన్యువల్గా లేకపోతే ప్రిడిక్టివ్ రీడింగ్తో సరిచేస్తారు. ఇవాళ జరగట్లేదు. చాలాసార్లు రాళ్ళు రప్పలు వస్తూనే ఉంటాయి. అందువల్ల వచ్చినటువంటి నా పేరు కళాసాగర్ అండి. ఆర్టిస్ట్ ప్లస్ రచయిత కూడా. 64 అనే ఒక పత్రిక 14 సంవత్సరాలుగా ఆన్లైన్ మ్యాగజైన్ నడుపుతున్నాను. అయితే నాకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాను. మీరు పుస్తకాన్ని స్కాన్ చేసే భాగంలో
అన్బౌండ్ చేస్తారు. తర్వాత పేజెస్ని మీరు ఫ్లాట్ స్కానర్ మీద స్కాన్ చేసినప్పుడు అది ఇమేజ్ ఫార్మాట్లో వస్తుంది. దాన్ని మీరు యూనికోడ్ కన్వర్ట్ చేస్తారనుకుంటా, దాన్ని కన్వర్ట్ చేస్తారనుకుంటా. నేను ఐ థింక్ ఇలా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఎర్రర్స్ ఉంటాయి, 1 or 2% ఖచ్చితంగా ఉంటాయి. అదే లెటర్ ప్రెస్లో ప్రింట్ అయిన పుస్తకం అయితే మోర్ దాన్ 5% ఉంటాయి ఈ కన్వర్షన్లో. అది మీరు ఎలా రెక్టిఫై చేస్తున్నారు అనేది ఒక సందేహం. అలాగే మా బుక్స్ స్కాన్ అయినటువంటి బుక్స్ యొక్క రకరకాల క్యాటలాగ్స్ ఇవి ఉన్నాయి, లేవు, ఎలా చేయాలి, వీటి స్ట్రక్చర్ ఇవంతా కూడా సాయి గారు ఒక ఫ్రెండ్, శ్యామనారాయణ గారు ఒక ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకుని చూస్తున్నాం. అలాగే కథామయం అనేటటువంటి ఒక వెబ్సైట్ మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు 50,000 పైన కథలు ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేయడానికి వీలుగా. ఇంకొక 50,000 కథలకి ఇండెక్స్ ఉంది, కానీ ఇంకా పీడిఎఫ్ అప్లోడ్ కాదు. ఇవన్నీ చేయడానికి రమణమూర్తి గారిని ఒక ఫ్రెండ్ ఉన్నారు, వినుమూర్తి గారిని ఒక ఫ్రెండ్ ఉన్నారు. వీళ్ళందరూ చేస్తుంటేనే మన కళ్ళ ముందు మనసు ఫౌండేషన్ చేస్తున్నటువంటి కృషి కనపడుతుంది. అందువల్ల అది కొత్త మనసు రాయడి అని అంటాం, కొద్దిగా మార్చుకోవాల్సిన విషయం. మనసు కుటుంబం అంటాం మేము వాళ్ళని. మనసు కుటుంబంలో రాయడు కూడా ఒక భాగం. కానీ మనసు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సహాయ సహకారాల వల్లనే వాళ్ళు చేస్తున్నటువంటి మనసు ఫౌండేషన్ కృషి 10 మందికి కనపడుతుంది. ఇది ఇలా సాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే, త్వరలో మేము ఒక వెబ్సైట్ ఓపెన్ చేయబోతున్నాం. అంటే యాక్చువల్గా అయితే ఈ నెలాఖరికి రావాల్సింది, కొన్ని చిన్న చిన్న సాంకేతికమైన కారణాల వల్ల ఇంకొక 2 నెలలు ఆగు. ప్రోగ్రెసివ్గా మేము స్కాన్ చేసిన వాటిలో కాపీరైట్ లేనటువంటి, కాపీరైట్ ఇబ్బందులు లేనటువంటి పుస్తకాలు కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, మిగతా ఏవైనా కూడా అప్లోడ్ చేస్తాం. ఇందులో ఏంటంటే పాత పురాతన గ్రంథాలు, అన్నమయ కీర్తనలు లాంటివి, భారతాలు, భాగవతాలు, రామాయణాలు ఇట్లాంటివన్నీ, లేకపోతే 1963కి ముందు చచ్చిపోయినటువంటి రచయితల యొక్క రచనలు, అవన్నీ కూడా కాపీరైట్ లేవు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వాటికి హక్కులు రచయితల మీదనో, లేకపోతే రచయితల వల్ల, లేకపోతే వాళ్ళ తర్వాత వారసులకో అన్నీ ఉంటాయి. వీటిల్లో నిజమైనటువంటి వ్యాపారమైనటువంటి అవసరాలు, అవకాశాలు ఉన్నటువంటివి తక్కువ ఉంటాయి. ఒకసారి చాలామంది రచయితలకు వాళ్ళ కథలే తెలియవు, లేకపోతే వాళ్ళు రచనటువంటి పోయిట్లీ పోయితే దొరకదు. వీటిని తీసుకోవాలంటే మళ్ళీ ఎక్కడో చోట మనం స్కాన్ చేసినటువంటి వాటిలో దొరకచ్చు. వాటిని మళ్ళీ క్రోడీకరించి ఒకటి చేర్చడం అనేటటువంటిది చేసే ప్రక్రియలో ఇవాళ మేము వెబ్సైట్లో పెట్టాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో రకంగా మా పుస్తకాలు మీరు పెట్టుకోవచ్చు అనేటటువంటి ఒక రకమైనటువంటి పత్రం కావాలి. విడగొడతానండి. మొదటిది స్కానింగ్కి మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయనుకోండి, 1,00,000 పుస్తకాలు అక్కర్లేదు, 1000 పుస్తకాలు ఉన్నాయి. మన పూర్తిచంద్ర గారి 6,000 పుస్తకాలు వచ్చాయి మన దగ్గర. వాటిని స్కాన్ చేసి పంపించాము. మీ దగ్గర ఒక పుస్తకం ఉంటే కూడా పంపించవచ్చు. పోస్టల్ అడ్రస్ ఇస్తాను, పోస్టులు అయినా పంపించవచ్చు. లేదు అంటే కొద్దిగా ఎక్కువ ఉంటే ఒక 30-40 పుస్తకాలు ఉన్నాయనుకోండి, నౌకా ట్రాన్స్పోర్ట్లో బుక్ చేస్తే మా వాళ్ళు పికప్ చేసుకుంటారు. స్కాన్ చేసిన తర్వాత వాటిని తిరిగి మళ్ళీ బైండ్ చేసి మళ్ళీ రీప్యాక్ చేసి మీకు నౌకా ద్వారానే పంపిస్తారు. పోస్టులో వస్తే పోస్టులో వెనక్కి వస్తుంది. మీరు ఏ కండిషన్లో పంపించారో అదే కండిషన్లో కనీసం వస్తుంది, లేకపోతే కొద్దిగా బెటర్గా వస్తుంది. విడిపోయే కదా రీప్యాక్ చేస్తారు. తమిళ పుస్తకాల నుంచి మేము ప్రయారిటీ ఎక్కువ ఇస్తామండి. లేకపోతే ఒక 10-20 పుస్తకాలు వచ్చినాయి. మాకు షెడ్యూల్, ఆ షెడ్యూల్లో ఒక పర్టికులర్ బ్యాచ్ అయిపోగానే ఆపి ఇలా తక్కువ వచ్చినటువంటి పుస్తకాలు చేసేసి వెంటనే పంపిస్తుంది. అందువల్ల స్కానింగ్ విషయంలో మీరు అసలు ఆలోచించక్కర్లేదు. పుస్తకం పంపిస్తే అలాగే మీకు వెంటనే ఈమెయిల్లో కానీ లేకపోతే గూగుల్ డ్రైవ్లో లోడ్ చేసి కానీ మీ కాపీస్ ఆఫ్ ద స్కాన్ కూడా వచ్చేస్తాయి. ఇందులో డౌట్ లేదు. రెండోది వచ్చి ఏంటంటేనండి, మీరు చేసింది దాని వాల్యూ మొదట్లోదే
మాట్లాడగలను. అయితే ఒక రచన యొక్క విలువ రచయితకి తెలియకపోవచ్చు, మొదట చదివిన పాఠకులకి అర్థం కాకపోవచ్చు, తర్వాత ఇంకోటికి అర్థం కావచ్చు, చాలా గొప్పగా అనిపించవచ్చు, ఏవైనా జరగచ్చు. ప్రతిదానికి కూడా రెండు విలువలు ఉంటాయి. ఒకటి పుస్తకంగా ఉన్నటువంటి విలువ, రెండవది దానికి ఉన్నటువంటి కమర్షియల్ వాల్యూ. కమర్షియల్ వాల్యూ కూడా మనం గుర్తుపట్టడం కష్టమండి. ఆ కమర్షియల్ వాల్యూ శ్రీశ్రీ రాసినవి చాలా ఉన్నాయండి. కానీ మహాప్రస్థానం కరెక్ట్ సృష్టి ఎవరైనా పలకిస్తారు, అందులో కూడా కొన్ని పోయిమ్స్నే పట్టుకుంటారు. మిగతా వాటి సంగతి ఏంటి ఏం చెప్తాం. కానీ శ్రీశ్రీ రచనలు అన్నిటికీ కాపరేట్. దీన్ని క్రియేటివ్ కామన్స్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే మీ కమర్షియల్ రైట్స్ని దేన్ని ఉల్లంఘించదు. ఒకటే ఏంటంటే ఇది 10 మందికి తెలిసేటట్టు చేస్తుంది. దానికి మీకేం కమర్షియల్ రిటర్న్ రాదు. ఇది 10 మందికి తెలిసిన తర్వాత దాని మీద వచ్చేటటువంటి కమర్షియల్ ఉత్తరోత్తర వచ్చేటటువంటి ఏదైతే ఉంటుందో దానికి ఉన్నటువంటి మీకున్నటువంటి సరహద్దులు అధికారాలన్నీ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక నవల రాస్తారు, దాన్ని తెలుగులో మనం నెట్లో పెట్టాం. ఇంకొక ఆయన వస్తాడు మీరు కర్ణాటక నుంచి, సార్ ఇది నాటకం మీరు రాసినటువంటి నవల బాగుంది, నేను మేము కన్నడంలో ట్రాన్స్లేట్ చేసుకుని పబ్లిష్ చేసుకుంటాం. వాళ్ళు మీ దగ్గర కాపీరైట్ తీసుకోవాలి. మీ ఉన్నటువంటి కాపీరైట్ని ఎవరు కూడా దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఎందుకంటే కమర్షియల్ కాదు. అలాగే ఒక ఆయన సినిమా తీసుకుంటాడు, లేదా సీరియల్ చేస్తాడు. ఇలాంటి వాటన్నింటికీ హక్కులు మీ దగ్గరే ఉంటాయి. ఇది నాన్ కమర్షియల్ అసైన్మెంట్ ఆఫ్ రైట్స్ టు వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ నావెల్ ఇన్ వాట్ ఎవర్ ది లాంగ్వేజ్ యూ హ్యావ్. ప్రభుత్వం వారి శాఖలు చేస్తాయి, ప్రభుత్వ శాఖలు చేస్తాయి, చాలా అద్భుతంగా చేస్తే మమ్మల్ని అందరినీ కూడా మీరు పర్మిషన్లు అడిగారు. అందులో రాసి ఇచ్చాము. పుస్తకాలు అప్పటికే మా పుస్తకాలు దాదాపు గవర్నమెంట్ దాంట్లో పుస్తకాలు స్కాన్ చేశారు. బాగానే ఉంది. రీసెర్చ్ గారు చెప్పారు, రీసెర్చర్ ఆయన థీసిస్ తయారు చేయడానికో లేకపోతే ఒక పరిశోధన పత్రం తయారు చేయడానికో ఇప్పుడు సపోజ్ ఇంత పారా మ్యాటర్ మీరు కోట్ చేయాలి. ఇంత పారా మ్యాటర్ మీరు కోట్ చేసేటప్పుడు మామూలుగా ఒక పారా ఉంది, నేను సెల్ ఫోన్తో ఫోటో తీసి సెలెక్ట్ టెక్స్ట్ అంటే మన యూనికోడ్ వచ్చేస్తుంది. ఇవి మొత్తం మనం ఎక్కడ అక్కడ పెట్టుకోవచ్చు. ఆర్కైవ్స్లో కూడా అట్లాగే పెట్టుకోవచ్చు. కానీ దాని మీద డస్ట్ ఉందనుకోండి, రాకెట్ మారిపోతుంది, అక్కడికి వెళ్ళిపో చుక్కబడింది అనుకోండి, ఇది తప్పు రీడింగ్ చేస్తుంది. తప్పు రీడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూనికోడ్ కన్వర్ట్ అయినప్పుడు ఎక్కువ రీడింగ్ చేయాలి. ఇవి మొట్టమొదట వచ్చినటువంటి స్కానింగ్లో వచ్చినటువంటి అప్పటి యంత్రాంగం, చేతికి అందుబాటులో ఉన్న యంత్రాంగంలో భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, పత్రికలు ఉన్నాయే, చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేవి ఉదాహరణకి దగిడి అనే ఒక పదం మీద నేను వెతుకుతున్నాను. 1920లో ఆంధ్రపత్రిక దగిడి సమ్మె ఒక పదం వాడింది. ఏమిటంటే మెరుపు సమ్మె. ఇప్పుడు రాత్రికి రాత్రి సమ్మె ప్రారంభించారు. అప్పటికప్పుడు అక్కడే కూల్ డౌన్ అని అక్కడ బయట ఇంటికి పోకుండా కార్మికులు అక్కడే ఉండిపోవడానికి దగిడి సమ్మెను ఒక కొత్త పదం ఆంధ్రపత్రికలో ప్రయోగించాడు. ఇది అసలు ఎక్కడా ప్రయోగం లేదు. ఆ దగిడి పదం అనేది అక్కడ అచ్చుతప్పుగా పడింది. అంటే నేను స్కాన్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుని మనం కనుక ఇది కూడా కన్వర్ట్ చేసుకుని చూస్తే అది పట్టుకోవడానికి, అది దగిడి సమ్మె అనే పదం పట్టుకోవడానికి నాకు చాలా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఇది స్కానింగ్లో లోపం. మొదట్లో చేసిన స్కానింగ్ సరి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటానికి నేను ఇది ఒకటి. రెండు, ఉదాహరణకి మంత్రభైమావతి గారు మొదటి పుస్తకం సూర్యుడు తప్పిపోయాడు. ఆవిడ అది కొంచెం అంచులు చిరిగిపోయి నలిగిపోయి ఉంది. నా కాపీ ఇచ్చి ఇది మీ దగ్గర భద్రంగా ఉంచండి, నాకు ఒక కాపీ ఉంది అని చెప్పి ఇచ్చారు కదా మేడం. నేను రాయుడు గారికి స్కానింగ్ ఇచ్చాను. రాయుడు గారు స్కాన్ చేసి పంపించారు. మళ్ళీ నేను ఆ స్కాన్ కాపీ ఆవిడకి పంపించాను.
కానీ కొంచెం దాని క్లీనింగ్ కనుక ఇంకొంచెం బాగా జరుగుతున్నట్టయితే ఈ అది ఆర్కైవ్స్లో పెట్టుకున్నా లేకపోతే ప్రింట్ చేసుకున్నా ఏం చేసినా కూడా ఆ క్లీనింగ్ అనే దాని మీద ఇంకా కాస్త ఎక్కువ శ్రద్ధ కనుక చూపించినట్టయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది అనేటువంటిది మాత్రమే. ఇది యూనికోడ్ కన్వర్షన్ ఓసీఆర్ అని చెప్పేది యూనికోడ్ కన్వర్షన్లో అచ్చుకోపులు రాకుండా ఉండడానికి క్లీనింగే చాలా ప్రధానమైంది. అంటే పేపర్ కలర్ మారిపోయినప్పుడు ఎక్కువ తేడాలు వస్తున్నాయి. ప్యూర్ వైట్ పేపర్ మీద చేసినవి బాగా వస్తున్నాయి, ఇటీవల కాలంలో స్కాన్ చేసినవి బాగా వస్తున్నాయి. పాత స్కానింగ్ దగ్గర మాత్రమే ఆర్కైవ్స్లో ఈ ఇబ్బంది ఎక్కువగా వస్తుంది అనమాట. మొట్టమొదటి ఏంటంటే మేము వాడుతున్నటువంటి డూప్లికేట్ స్కానర్ నార్మల్గా డస్ట్ ఎక్కువ ఉందనేది వెంటనే తెలుసుకుంటున్నాం. స్కానర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్ కాగానే రెండు పక్కల మళ్ళీ క్లీన్ చేస్తారు. కొన్నిసార్లు ఎంత డస్ట్ ఉంటుందంటే బుక్ లోపల పుస్తకం సగం లాగా కూడా చేయాల్సి వస్తుంది, అది కూడా చేస్తారు. కానీ డెఫినెట్గా వాళ్ళు చెప్పేది రైట్. పాత పుస్తకాల్లో వచ్చేటటువంటి కొన్ని రకాల లోపాలకి వాళ్ళైతే ఉండదు. ఒకటే పద్ధతి ఏంటంటే ఫోటోషాప్ స్కానింగ్ టైంకి 10% టైం తగ్గిపోతుంది. ఫోటోషాప్ 10 పేజీ చేయాలి అని ఇవాళ ఏంటంటే వాల్యూమ్ కూడా ఇంపార్టెంట్. సంవత్సరానికి కనుక ఒక 4 లక్షల 5 లక్షల పేజీలు చేయదలుచుకుంటే ఇవన్నీ చేయొచ్చు. 40-50 లక్షల పేజీలు చేయదలుచుకుంటే ఫోటోషాప్ లాంటివి ఇవాళ అది మళ్ళా ఏఐ వచ్చి న్యాచురల్ క్లీనింగ్ సిస్టమ్స్ వచ్చి ప్రాబ్లం 4-5 ఏళ్ళ తర్వాత పోతుందని నేను ఆశిస్తున్నాను. అలాంటి వచ్చినప్పుడు కనుక మనకి ఆటోమేటిక్ రన్ చేసాం 90% క్లీనింగ్ అట్లీస్ట్. సో ఏదైనా వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే వాటిని మనం ఫోటోషాప్ చేసుకుంటాం. లేకపోతే ఇవి యాడ్ చేస్తే మళ్ళీ మేము పీడిఎఫ్ చేసిన తర్వాత జేపీటీ కానీ టిప్పులు కానీ పారాము అలాగే రాస్తాం. కొన్ని రష్యన్ బుక్స్ పుస్తకం సురేష్ గారు అడిగారు జేపీటీ ఎందుకంటే మీరైతే రీకరెక్ట్ చేద్దాం పంపించాను. సరిపోతాయి సార్, ఈ క్వాలిటీ సరిపోతుంది. అలా రీప్రాసెస్ ఫోటోషాప్లో కానీ అంతవరకే చేయడం అయితే ఈజీ. ప్రతి పుస్తకాన్ని ప్రతి పేజీ చేయాలంటే ఈ మధ్య మన ట్రైకింగ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి కూడా మీరు ప్రయత్నం చేస్తే పేరు రీటేక్ చేసే టైటిల్స్ ఇంకా తప్పులు పుట్టుతున్నాయి. ఆ తప్పులు కూడా వీలైనంత వరకు పరిగణిస్తున్నాం, కానీ ఇంకా తప్పులు పూర్తిగా లేవు అని చెప్తున్నాను. ఆ తప్పులు జరిగింది. ఇప్పుడు ఈవెన్ పూర్ణచంద్రుడి దగ్గర పూర్ణ చంద్రు, పూర్ణ చంద్రు, పూర్ణ స్పేస్ లేకుండా పూర్ణ చంద్రు, ఇలా వచ్చినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. వీలైనంత వరకు తగ్గించగలుగుతున్నాం. కానీ అడవి బాధ్యతలు అడవి